ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి ఎందుకు పెంచాలంటే ఇలాంటి పువ్వులు మన గార్డెన్ లో ఖచ్చితంగా ఉండాలి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయో. ఈ జీనియా ఫ్లవర్స్ అనేవి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఏసీహెచ్ గార్డెనింగ్ కి స్వాగతం. నా పేరు భాగ్యలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటి నేను వచ్చానని చూస్తున్నారా? మిమ్మల్ని కలిసి చాలా రోజులు అయింది కదండి, అందుకే వచ్చాను. ఒకసారి కలిసి వెళ్దామని. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే జీనియా ఫ్లవర్స్ కోసం అండి. వాటి కేర్ ఎలా తీసుకోవాలి, ఈజీగా ఎలా గ్రో చేయాలనేది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ ఎన్ని జీనియా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఒక 4 to 5 వెరైటీస్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇవి గార్డెన్ లోకి రాగానే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయండి. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి ఎందుకు పెంచాలంటే హనీ బీస్ అట్రాక్టింగ్ కోసం. హనీ బీస్ అనేవి పాలినేషన్ కి చాలా యూస్ఫుల్ కదండి. ఆ హనీ బీస్ ని అట్రాక్ట్ చేయాలంటే ఇలాంటి పువ్వులు మన గార్డెన్ లో ఖచ్చితంగా ఉండాలి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయో. ఈ జీనియా ఫ్లవర్స్ అనేవి ఈజీగా పెరుగుతాయండి. వీటి కోసం మనం ఎక్కువ కష్టపడవసరం లేదు. సీడ్ పెట్టిన దగ్గర నుంచి ఇంత మొక్కలు అవడానికి 80 days అయితే పడుతుందండి. చాలా ఈజీగా గ్రో అయిపోతాయండి. ఇంకా కింద గార్డెన్ లో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అవి చూడగానే నాకైతే ఎంత బాగా నచ్చాయో. అసలు ఈ వీడియో అయితే అమ్మ చేద్దాం అనుకున్నారండి, కానీ అమ్మకైతే అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఒకవైపు 10th ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఇంకా జేఎస్ఎస్ మీటింగ్స్ కూడా అవుతున్నాయి. అసలు అమ్మకైతే అవ్వట్లేదు వీడియో చేయడానికి. నాకు ఈ ఫ్లవర్స్ అన్ని చూసి చాలా బాగా నచ్చాయండి. అందుకే అడిగాను అమ్మ, నేను వీడియో చేస్తానని. అమ్మ చెయ్యమ్మా అని అన్నారు. ఇంకా కింద గార్డెన్ లో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయని చూద్దాం రండి. ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఈ ఫ్లవర్స్ చూడగానే నేనైతే చాలా అట్రాక్టివ్ గా ఫీల్ అయ్యానండి. అలాగే చాలా బాగా నచ్చాయి. ఈ ఫ్లవర్స్ చూడగానే ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. వైట్, పింక్, ఇంకా ఆరెంజ్, రెడ్, అలాగే ఎల్లో, ఇంకా వైలెట్, లైట్ పింక్, మల్టీ పెటల్ రెడ్, మొత్తం టోటల్ గా 8 వెరైటీస్ అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఈ జీనియా ప్లాంట్స్ అనేవి యాన్యువల్ ప్లాంట్స్ అండి. అంటే 1 year లో లైఫ్ సైకిల్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అంటే సీడ్ పెట్టిన దగ్గర నుంచి ఫ్లవర్ రావడం, ఫ్లవర్ నుంచి విత్తనాలుగా మారడం, ఇంకా మొక్క చనిపోవడం, మొత్తం 1 year లోనే అయిపోతుంది. వాటిని యాన్యువల్ ప్లాంట్స్ అనేవి అంటారు. సో ఈ జీనియా ప్లాంట్స్ అనేవి యాన్యువలే. ఈ జీనియా ప్లాంట్స్ లోని మొత్తం 3 వెరైటీస్ అయితే ఉంటాయండి. ఒకటి డ్వార్ఫ్ వెరైటీ, ఒకటి జనరల్ అంటే నార్మల్ వెరైటీ, రెగ్యులర్, ఇంకోటి మెక్సికన్ వెరైటీ. ఈ డ్వార్ఫ్ వెరైటీ అంటే చాలా చిన్న ప్లాంట్స్ అండి. 10 to 30 centimeters వరకు ఉంటాయి. అవి హ్యాంగింగ్ పాట్స్ లో పెంచుకోవచ్చు. అవి చాలా చిన్న సైజు లో ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అనేవి రెగ్యులర్ వెరైటీ అండి. ఈ ప్లాంట్స్ అనేవి. ఇంకా మెక్సికన్ వెరైటీ అంటే చాలా పెద్దగా వస్తాయి. అవి 1 feet వరకు ఎదుగుతాయండి మొక్కలు అయితే. అవి చాలా పెద్దగా ఉంటాయి. డ్వార్ఫ్ వెరైటీ చూడడానికి చాలా బుజ్జిగా ఉంటాయండి. అవి డెకరేషన్ కి బాగా యూజ్ అవుతాయి. అలాగే ఇంకా ఈ జీనియా ఫ్లవర్స్ ఏంటంటే అంటే ఒక్కసారి పువ్వు వచ్చిన తర్వాత 6 to 7 days వరకు అలాగే ఫ్రెష్ గానే ఉంటాయి. అలాగే ఇవి కట్ చేసి ఫ్లవర్ వాజ్ అంటే వాటర్ వేసి ఫ్లవర్ వాజ్ లో పెడతాం కదా, అలా పెట్టినప్పుడు కూడా 7 days వరకు చాలా ఫ్రెష్ గానే ఉంటాయండి. ఇవి డెకరేషన్ కి బాగా యూజ్ అవుతాయి. అలాగే బీస్ అట్రాక్షన్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. బటర్ఫ్లైస్ కూడా వస్తాయండి. చాలా బాగుంటాయి ఇన్ని ఫ్లవర్స్ చూడగానే. ఈ ప్లాంట్స్ కి అనేది సన్లైట్ అయితే చాలా అవసరం అండి. 6 to 8 hours వరకు సన్లైట్ లోనే ఉండాలి. అంటే ఎక్కువ నీడ్ ప్లేస్ లో ఉండకూడదు. 6 to 8 hours వరకు సన్లైట్ అనేది అవసరం. ఇవి సమ్మర్ సీజన్ లో కూడా చాలా బాగా ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతాయండి. మనం ఈ ప్లాంట్స్ ని షేడ్ ప్లేస్ లో పెంచామనుకోండి, ఆకులు అనేవి బుషిగా పెరుగుతాయి కానీ దానికి ఫ్లవర్స్ అయితే రావండి. వీటిని ఎక్కువ సన్లైట్ లోనే ఉంచాలి. వీటి వాటరింగ్ విషయానికి వస్తే ఇవి యంగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాటరింగ్ అయితే రెగ్యులర్ గా చేయాలి. ఒక్కసారి ఇవి పెద్ద మొక్కలు అయిన తర్వాత ఇవి డ్రాట్ కండిషన్ తట్టుకోగలవు. అంటే మనం ఒకసారి నీళ్ళేయడం మర్చిపోయినా పర్వాలేదండి, బాగానే ఉంటాయి మొక్కలు అయితే. ఇవి డ్రాట్ కండిషన్ తట్టుకోగలవు ఒకసారి పెద్దవైతే. ఈ మొక్కలు అనేవి చిన్నపిల్లలు పెంచినా పెద్దవాళ్ళు పెంచినా చాలా ఈజీగా గ్రో అయ్యే మొక్కలండి. ఎవరు పెంచినా ఖచ్చితంగా వీళ్ళకి పువ్వులు అయితే వస్తే మంచిగా గ్రో అవుతాయి. ఇంకా ఈ ప్లాంట్స్ కోసం చెప్పాలంటే ఇవి 0 budget ప్లాంట్స్ అండి. వీటికి ఫెర్టిలైజర్స్ అనేవి అసలు వేయవసరం లేదు. అలాగే మీ అందరికి ఇంకో విషయం అయితే చెప్పాలండి. ఈ ప్లాంట్స్ ని మనం బుషిగా పెంచుకోవాలంటే ఎప్పటికప్పుడు టిప్స్ అయితే కట్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్లవర్స్ కావాలి అని అనుకుంటే వచ్చిన పాత ఫ్లవర్స్ అన్నిటిని మనం కట్ చేస్తూ ఉంటే ఎక్కువ బ్లూమ్స్ అనేవి వస్తాయండి. ఒక్క ప్లాంట్ తోనే మనం 4-5 ఫ్లవర్స్ అనేవి తీసుకోవచ్చు. ఈ మొక్కల్ని చాలా బిజీగా ఉన్న పర్సన్స్ కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఎందుకంటే ఇవి పెద్దవైన తర్వాత ఎక్కువ వాటరింగ్ చేయకపోయినా పర్వాలేదు కాబట్టి మనం
2 to 3 days మనం బయటకు వెళ్ళినా పర్వాలేదు, ఇవి వాటర్ లేకుండా ఉండగలవు. ఈ మొక్కలు అనేవి డ్రాట్ కండిషన్ ని తట్టుకోగలవండి. మరీ ఎక్కువ రోజులు కాదు, ఓన్లీ 2 to 3 days మాత్రమే. ఈ ఫ్లవర్స్ విత్తనాలు అయితే చాలా ఈజీగా కలెక్ట్ చేయొచ్చండి. ఈ ఫ్లవర్ మొత్తం ఎండిన తర్వాత మనం పెటల్ ఇలా బయటికి తీసామంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది సీడ్. మనం ఇది కలెక్ట్ చేసి మళ్ళీ మట్టిలో పెడితే ఇది మొక్క కింద మారుతుంది. ఇలా మనం చాలా సీడ్స్ అయితే ఈజీగా కలెక్ట్ చేయొచ్చండి జీనియా ఫ్లవర్స్ నుంచి. ఈ ఫ్లవర్స్ నుంచి విత్తనాలు కలెక్ట్ చేయడం అమ్మ ఆల్రెడీ వీడియో కూడా చేశారు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతాం, ఒకసారి చెక్అవుట్ చేయండి. మరి ఉంటానండి. ఈ వీడియో మీ అందరికి చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఈ జీనియా మొక్కలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ మొక్కలు అనేవి చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఈ ఫ్లవర్ సీడ్స్ అనేవి మీకు ఎక్కడైనా దొరికితే వదిలేకుండా తెచ్చి పెంచండి. అసలు మనం ఇవి పెంచడానికి ఎక్కువ శ్రమ పెట్టవసరం లేదు, చాలా ఈజీగా గ్రో అయితే చూడగానే బాగా అట్రాక్టివ్గా ఉంటాయండి గార్డెన్లోకి రాగానే. మరి ఉంటానండి. సమస్తలోక సుఖనో భవంతు.